ప్రైజ్ ద లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభు పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం దేవునితో మనం సమయాన్ని గడపాలి. ఎవరితో మాట్లాడకముందు మనం దేవునితో మాట్లాడాలి. ఎవరిని చూడకముందు మనం దేవుని ముఖ దర్శనాన్ని చేసుకోవాలి. ఎవరితో సమయాన్ని ఇవ్వకముందు మనం దేవుడికి సమయాన్ని ఇచ్చేవారుగా ఉండాలండి. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును. నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణభూతుడవు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరు బలహీనంగా ఉన్నా, ఎవరు అనారోగ్యంగా ఉన్నా, ఎవరైతే మరి చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నా వారిని స్వస్థపరిచేది ఎవరంట? దేవుడు మాత్రమే వారిని స్వస్థపరుస్తారు. ఆయన స్వస్థపరిస్తేనే నేను స్వస్థత పొందుతాను అని ఇర్మియా గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. మనకు స్వస్థత కలగాలంటే దేవుడు మాత్రమే స్వస్థత దయచేయగలదురండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. మనకు స్వస్థత కావాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఇదే మాట, మీరు మాత్రమే నాకు స్వస్థత దయచేయగలరు అని ఎవరైతే విశ్వాసంతో దేవుడిని అడుగుతారో తప్పకుండా ఆ విశ్వాసం ద్వారానే దేవుడు వారికి కార్యం జరిగిస్తారు. ఈ ఉదయకాలం మరి ఈ మాటలు ఎవరికి అవసరమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే బలహీనతతో ఇబ్బంది పడుతున్నారో, మరి చెప్పుకోలేని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ఎముకలు ఎండిపోయి నడవలేని స్థితిలో ఉన్నారో ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా మాత్రమే నీ స్వస్థతను పొందుకోగలుగుతావు. దేవుడు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నారు. స్వస్థపరిచేది నేనే అని మాట్లాడుతున్నారు. యెహోవా మాత్రమే స్వస్థతను అనుగ్రహించగలరు. ప్రియ సంగమా, ఎవరైతే మరి అనారోగ్యంతో బాధపడుతున్నారో ఒక్కసారి దేవుడి మీద నమ్మకం ఉంచి, ఈ దేవుడు నాతో ఈ ఉదయకాలమందు దేవుడు నాతోనే మాట్లాడుతున్నారు, నాకు స్వస్థత అనుగ్రహించబడుతుంది అని నువ్వు నమ్ము చూడు. నీలో ఉన్న ప్రతి బలహీనతను దేవుని ఇప్పుడే తొలగిస్తున్నారు. నీకు స్వస్థత కలుగునుగాక. నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును. మనల్ని రక్షించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమేనండి. దేవుడు రక్షిస్తేనే మనము రక్షించబడతాము. ఈ రక్షణ భాగ్యం దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఈ రక్షణ భాగ్యం మనకు అనుగ్రహించినందుకు మనము చాలా ధన్యులము. దేవుడు రక్షిస్తేనే మనము ఆయన రక్షణ మార్గంలోనికి మనము వచ్చామండి. మనల్ని రక్షించే దేవుడు ఆయన మాత్రమే. మనల్ని స్వస్థపరిచే దేవుడు ఆయన మాత్రమే. నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణభూతుడవు. దేవుని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన మాత్రమే కారణభూతుడండి. ఎందుకంటే మన పట్ల సమస్తమును జరిగించుచున్నది ఆయనే. ఆయన మాత్రమే స్తోత్రార్హుడు. మనము ఆయన స్తుతించడానికి ఆయన మాత్రమే మనకి కారణము. స్వస్థతను మనకు అనుగ్రహిస్తున్నారు. బలహీనమైన సమయంలో మనకు బలాన్ని దయచేస్తున్నారు. మరి అనారోగ్య సమస్యలతో మనం బాధపడుతున్నప్పుడు దేవుడు మనకు స్వస్థత అనుగ్రహిస్తున్నారు. రక్షించుటకు ఆయన మాత్రమే మనకు సమర్థుడండి. ఎలాంటి సమయంలోనైనా దేవుడు మనల్ని రక్షిస్తూనే ఉన్నారు, కాపాడుతూనే ఉన్నారు, భద్రపరుస్తూనే ఉన్నారు. కాబట్టి మనం ఎవరిని స్తుతించాలి? దేవుని మాత్రమే స్తుతించాలి. ఆయన మాత్రమే స్తోత్రాలు పొందుకోవడానికి కారణభూతుడండి. కాబట్టి ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. నీలో నాలో ఉన్న అనారోగ్యము, వ్యాధి ప్రతిదానిని దేవుడు తొలగించడానికి కృపను మన పట్ల చూపిస్తున్నారు. మనలో ఉన్న ప్రతి అనారోగ్యము దేవుడి వలన మాత్రమే తగ్గుతుంది. మరి హిజ్కియా రోగి అయి ఉండగా దేవుని తట్టు తిరిగి ప్రార్థించగా దేవుడు 15 సంవత్సరముల ఆయుష్ను దయచేశారు. అలాగే ఈ ఉదయకాలమందు ఎవరైతే ఇబ్బందులతో, ఇరుకులతో, మరి చాలా చాలా సమస్యలతో బాధపడుతున్నారో దేవుడు మాత్రమే నీ ప్రతి సమస్యను తొలగించగలరు. దేవుడు మాత్రమే నీ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చగలరు. దేవుడు మాత్రమే బలహీనంగా ఉన్న నీ ఎముకలను బలపరచగలరు. దేవుడి మీద మాత్రమే ఆధారపడు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీ కొందనాలు స్తోత్రములనైనా మాకు స్వస్థత దయచేయగలిగిన దేవుడు మీరే తండ్రి. మాకు స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. మాకు రక్షణ మార్గంలోకి మమ్మల్ని నడిపించండి. మా కుటుంబాన్ని నడిపించండి తండ్రి. నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణభూతుడు నాయన. మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాలం ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి. ప్రతి వారికి భద్రతను మీరు కలగజేయండి ప్రభా. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారి సంతానాన్ని జ్ఞాపకం చేసుకోండి. కాపుదల కృపాన్ని గ్రహించండి. వారి ప్రయాణ
ప్రయాణాల్లోనైనా మీరు తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా స్వస్థపరిచి యెహోవాను నేనే నీ ఉదయకాలం మీరు మాట్లాడారు ప్రభా. ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఒకసారి స్వస్థపరచండి, ఆరోగ్యాలను దయచేయండి. ప్రతి ఒక్కరినినైనా మీ కృపతోనైనా దేవా స్తోత్రమునైనా మీకు వందనములు ఆవరించినైనా ప్రతి ఒక్కరి పట్ల మీ కృపను నింపుతారని, ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకుంటారని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.